వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ రాష్ట్రంలో నిన్న ఏపీ అసెంబ్లీలో నిన్న జరిగిన ఘటన ఒకటిప్పుడు మొత్తం కూడా చర్చనీయాంశమైంది. దీంట్లో ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ జగన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, ఇక్కడ సైకో అని డైరెక్ట్ గా వ్యాఖ్యానించడం, ఇవన్నీ కూడా చూస్తే ఒక అసెంబ్లీ సాంప్రదాయాలు ఎటుపోతున్నాయి ఏంటి అనే ఒక చర్చ వచ్చింది. అదే సందర్భంలో అటు సినీ పరిశ్రమ పెద్దలని మొత్తం జగన్ అవమానించాడు అనే టాపిక్ కూడా హైలైట్ అయింది. దీని మీద మనం చర్చించడానికి మనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. తరువాత బషీర్ అహ్మద్ గారు కూడా హైకోర్టు న్యాయవాది మనతో జాయిన్ అవుతారు. దీని మీద ముందు మనం చర్చించేటప్పుడు అసలు అసెంబ్లీలో బాలకృష్ణ ఏం మాట్లాడాడు అనేది అయితే మనం ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత దాన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. దాంట్లో మీరు విన్న తర్వాత అసలు ఏం మాట్లాడు అనే దానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను ఎవడో వేసిందని. Is not the respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. గౌరవనీయ అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ, అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. విన్నారు కదా, అక్కడ అంటే మామూలుగా ఆయన్ని కలవటానికి వెళ్తే ఆయన పేరు ప్రస్తావించకుండా సైకో అని ప్రస్తావించటం జరిగింది. తర్వాత దాన్ని మామూలుగా చేయటం అనేది. అయితే ముందుగా ఇక్కడ గఫూర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు సభలో ఇలాంటి అంటే సభలో లేని వ్యక్తి గురించి ఒక మాట్లాడటం అనేది మనకి సభా సాంప్రదాయాలకు విరుద్ధము, ఆ గైడ్ లైన్స్ లోనే ఉంది. ఇంకొక సభలో ఉన్న వాళ్ళని కూడా ప్రస్తావించకూడదు అనేది ఉంది. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో శాసనసభ లేదు, ఏమీ లేదు, అంతా కూడా ఏ మాటల ఎంత మాట అయినా సరే అనేస్తే సాంప్రదాయం వచ్చినట్టుగా దాన్ని ఒక సభా సాంప్రదాయాలు మాజీ ఎమ్మెల్యేగా మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఇంతకు ముందు. దీంట్లో ఇప్పుడు సభ లేకపోయినా దాంట్లో అసలు రూల్స్ ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఒకటండి, ఇప్పుడు ఏమైతే అది వాళ్ళ కూటమి యొక్క లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లాగా అయిపోయింది అసెంబ్లీ. అంటే 3 పార్టీలో ఉన్న ఇంకో పార్టీ ఎవరు లేరు, వీళ్ళు పోవడం లేదు, వైసీపీ వాళ్ళు పోవడం లేదు. కాబట్టి వాళ్ళ లెజిస్లేటివ్ వింగ్స్ లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఆ పద్ధతిలో అసెంబ్లీని దిగజారుస్తున్నారు. నేను దిగజారుస్తున్నానని చెప్తున్నాను. నేను ఐ వాంట్ టు క్లారిఫై అన్నాడు. అసలు ఆయనకి ఏం అవకాశం ఉందండి అది క్లారిఫై చేయడానికి? ఇప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ వస్తే క్వశ్చన్ కు కన్సర్న్ మినిస్టర్ ఆన్సర్ చేస్తాడు.
తన పేరు ఏదైనా ప్రస్తావిస్తే అయ్యా నా పేరు ప్రస్తావించినారు నేను మాట్లాడతానని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ సభలో లేని వ్యక్తిని గురించి అందు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, మనకి ఎన్ని డిఫరెన్స్ అయినా ఉండవచ్చు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి అతన్ని పట్టుకొని ఆ సైకో గాన్ని అనే పదము అది వెంటనే స్పీకరు దాన్ని జోక్యం చేసుకొని ఉండాల. ఎవరైతే అక్కడ కూర్చొని ఉన్నారో ఆ స్థానంలో, అధ్యక్ష స్థానంలో వెంటనే దాన్ని ఆ రికార్డు నుంచి తొలగించి ఉండాల. అట్లా కాకుండా నవ్వుతూ అలో చేసినాడు ఆయన. అంటే ఏ రకంగా సభా విలువల్ని దిగజారుస్తున్నారు అని నేను చెప్పదలుచుకున్నా. అక్కడ అందరూ కూడా ఆ పదం అనంగానే అందరూ కూడా నవ్వారు. ఇప్పుడు అది నవ్వడం అంటే ఇప్పుడు నవ్వడాన్ని మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు ఉండేవాళ్ళు ఎందుకు నవ్వుతారో, ఎందుకు ఏడుస్తారో మనం ఏం చెప్పలేము. అయితే మాట్లాడే వ్యక్తి అదుపులో ఉండాలి. మాట్లాడించే వ్యక్తి అదుపు చేయాలి. అదుపులో లేకపోతే అదుపు చేయాలి. అయ్యా సభలో లేని వారి గురించి మీరు మాట్లాడకూడదు అని చెప్పాలి. ఇప్పుడు చిరంజీవి సభలో లేడు. చిరంజీవిని గురించి ఆ రకంగా మాట్లాడేటువంటి అధికారం ఆయనకేముంది? అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు తీయొచ్చు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. లేదా మాజీ ముఖ్యమంత్రి కలవలేదు అని చెప్పొచ్చు. సైకో గారిని అనేది ఏ విలువ అండి? ఏం రిప్రజెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు అన్ని విలువల గురించి చెప్తుంటాడు కదా. మరి ఏ విలువ అని చెప్తారు దీన్ని? కాబట్టి సభా విలువలు దిగజారుస్తున్నారు. సభా సాంప్రదాయాన్ని మంటగలుపుతున్నారు. ఈ రకంగా ఎవరికి ఇష్టం వచ్చిన భాష వారు మాట్లాడే పద్ధతి అయితే అది అసెంబ్లీ ఎందుకు అవుతుంది? నేను నిరసన వ్యక్తం చేస్తున్నా. ఈ రకమైనటువంటి సభా సాంప్రదాయాల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత స్పీకర్ మీద ఉంది. రఘురామకృష్ణంరాజు ఆయన కోపం ఉందేమో జగన్ గారి మీద. కోపం ఉంటే ఉండవచ్చు. కానీ ఈ రకంగా అలో చేయకూడదు కదా. వెంటనే దాన్ని రికార్డును తొలగించాలి ఆ మాట. ఎందుకంటే బయట ఏం మాట్లాడుకుంటాం మనకు సంబంధం లే. బయట మాట్లాడుకుంటే అది బయటి వాళ్ళు కూడా డిఫర్మేషన్ వేయొచ్చు, అది వేరే సంగతి. ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు ఏ వ్యక్తిని గురించి గౌరవంగా మాట్లాడడం, విమర్శించాలంటే గౌరవంగానే విమర్శించండి మీరు. అయ్యా మేము ఆ రోజుల్లో మమ్మల్ని పిలవలేదు, కొంతమంది పోయినారు, పోయిన సందర్భంగా అక్కడేం పెద్ద గౌరవంగా మాట్లాడలేదని తెలిసింది నాకు అని చెప్పండి. అది వేరే సంగతి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసుకోవచ్చు. కానీ అట్లా కాకుండా మీరు సభా విలువల్ని, సభా సాంప్రదాయాల్ని మంటగలపడం మాత్రం అది బాలకృష్ణ గారు ఎంత పెద్ద నాయకుడు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కుమారుడు కావచ్చు. ఆయనంత మాత్రాన ఆయనకు ఆ రకంగా ఏం పట్టలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. అది తప్పు. స్పీకర్ స్థానంలో ఉండేటువంటి వ్యక్తి అదుపు చేసి ఉండాలని నా అభిప్రాయం. ఇప్పుడు మస్తానరావు గారు మీరు చెప్పండి, దీనిని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఇక్కడ బషీర్ గారు చెప్పినట్టు అది మొత్తం కూడా ఒక కూటమి సభ్యుల సభగానే మారిపోయింది. దాంట్లో ఎవరేం మాట్లాడినా కూడా, ఎవరిని వ్యతిరేకించినా అందరూ కూడా ఆనందించే పరిస్థితే అక్కడ నిజంగా స్పష్టంగా కనిపించింది. అయితే దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఇటీవల కాలంలో ఇంతకు ముందు వైసీపీ ఉన్నప్పుడు గానీ, లేకపోతే వాళ్ళ సభ్యులు హాజరైనప్పుడు గానీ, ఇదంతా కూడా ఈ మాటలు జారటం అనేది జరుగుతూనే ఉంది. దీన్ని ఏ విధంగా చూడాలి? సరే, గుడ్ ఈవినింగ్ అండి. ఫెడరల్ టీవీ వాళ్ళకి, మీకు, కృష్ణకాంత్ గారికి, అదేవిధంగా గఫూర్ గారికి, జాయిన్ కాబోయే బషీర్ గారికి. సరే, ఇప్పుడు నిన్న బాలకృష్ణ గారు రియాక్ట్ అయిన అంశం చూసుకుంటే మనం, ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు అసలు ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఇక్కడ అందరు గుర్తించాలి. ఆయన ఏమంటారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన విధానం కానీ, ఆ రోజున్న లా అండ్ ఆర్డర్ కానీ, ప్రజల హక్కులు ఏ విధంగా కాలరాచబడ్డాయో అనేది నుంచి వివరిస్తూ దానికి ఒక ఎగ్జాంపుల్ గా ఇది తీసుకొచ్చారు. ఈ ఇష్యూ అంతా కూడా చిరంజీవి గారు రావటం, చిరంజీవి గారు తర్వాత కొంతమందిని లిస్టు పంపిస్తే ఆ లిస్టు ప్రకారం వెళ్ళటం అనేది ఆయన చెప్తా వచ్చారు. నిజానికి కామినేని శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం ఆ తర్వాత బాలకృష్ణ గారు రియాక్ట్ అయింది, ఆ తర్వాత చిరంజీవి గారు రియాక్ట్ అయింది, అంతా కనుక సమప్ చేసి చూస్తే అసలు కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటల్లో కూడా చాలా తప్పులు ఉన్నాయి. కామినేని శ్రీనివాస్ గారు ఏమంటారు, అసలు బాలకృష్ణ గారి పేరు లేదు అది అంటారు. కానీ జరిగింది ఏంటి? ఆయన మొదట పేర్ని నాని గారికి మాట్లాడితే, పేర్ని నాని గారు ముందు మీరు వచ్చి కలవండి జగన్మోహన్ రెడ్డి గారిని, మేము అరేంజ్ చేస్తామన్నారు. ఆ ఇన్విటేషన్ వచ్చింది. దాని ప్రకారం వాళ్ళ భార్యాభర్తలు వెళ్ళి కలిసినప్పుడు ఆయన లంచ్ చేసేటప్పుడు
అన్ని కూడా కొన్ని సమస్యల్ని అక్కడ ఆయన ప్రస్తావించారనేది కూడా చెప్పారు. ఆ తర్వాత ఒక 5గురు రండి అంటే 5గురు కాదండి 10 మంది వస్తామండి అని చెప్పేసేసి చిరంజీవి గారు అడగడం, దానికి కూడా యాక్సెప్ట్ చేయటం. యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చారు. ఈవెన్ బాలకృష్ణ గారిని కూడా జెమినీ కిరణ్ అనే నిర్మాత ద్వారా ఆయన ఇంటికి ఇన్ఫార్మ్ చేయిస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. ఇది టోటల్ గా చూస్తే సారాంశం. ఆ అది తర్వాత కాలంలో చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గారు లెటర్ ఇచ్చారు. అంటే నేననేది ఏంటంటే కామినేని శ్రీనివాస్ గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ముగ్గురు గమనిస్తే జరిగింది ఇది. అయితే ఈ ఇష్యూలో చిరంజీవి గారు జగన్ గారి మధ్య ఏం జరిగిందో చిరంజీవి గారు చెప్పారు. చెప్పిన నేపథ్యంలో మొత్తం చూస్తే ఏంటంటే ఇప్పుడు సరే కామినేని శ్రీనివాస్ గారు ఏదో చెప్పారు, దాన్ని ఆయన ఖండించడానికి వెళ్ళారు. ఇక్కడ అసలు ఆ బాలకృష్ణ గారికి ఎలాంటి అర్హత ఉందనేది నేను అడుగుతున్నా. ఎందుకంటే బాలకృష్ణ గారేమో జగన్ గారిని నేను కలిసిన దానిలో లేరు. అక్కడ ఏం జరిగింది అనేది ఆయనకు తెలియదు కదా, ఆయన లేరు అసలు అక్కడ. ఆయన లేనప్పుడు అదేదో ఆయనకు మొత్తం తెలిసినట్టుగా మాట్లాడటమే కాకుండా, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఉద్దేశించేమో సైకో గాడు అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా మన చిరంజీవి గారిని అసలు వాడున్నాడా అక్కడ, ఎవడు అడిగితేనే వచ్చాడా అంటారు. అంటే నేననేది ఏంటంటే అసలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు నిన్న మొన్న కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అసలు సభలో ఎలా వ్యవహరించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవమానిస్తారని లేవనెత్తినప్పుడు, ఆయన ప్రతిపక్ష హోదా గురించి అడుగుతున్నప్పుడు అట్లా ఏం కాదు, మేము సభ అనేది చాలా హుందాతనంగా నడుపుతున్నాము, చాలా విలువలతో కూడింది, అదొక మహోన్నతమైన దేవాలయం లాంటిది కాబట్టి గతంలో వాళ్ళందరూ మల్లిని పరిచారు, ఇష్టం వచ్చినట్టు రోజా గారు లేకపోతే సన్న బియ్యం గురించి అడిగితే మీ అమ్మ మొగుడిస్తారనేది కొడాల నాని గారు లాంటి వాళ్ళు ఇంకో కొంతమంది మాట్లాడారనేది మనకి ఎగ్జాంపుల్ గా చెప్తా ఉంటారు. వల్లభనేని వంశీ గారు మాట్లాడింది అవన్నీ కూడా. అట్లాంటప్పుడు అవన్నీ కూడా మేము ఇంత విలువలు పాటిస్తున్నాము, అవసరమైతే కొన్ని విషయాలు ఎథిక్స్ కమిటీ కూడా పంపుతామని అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు? ఆయన ఈ విధమైన సంభాషణ లేకపోతే ఆ పదాల వినియోగం ఏ విధంగా చేస్తారు? సైకోగాడ్ అనే పదం ఏంటి? అసలు ఆయనకి ఏం సంబంధం? ఏ రిలేటెడ్ గా మాట్లాడారు? కన్సర్న్ మినిస్టర్ వచ్చేసి సినిమాటోగ్రఫీ మంత్రి. అసలు ఆ సబ్జెక్ట్ ఎవరిది? ఈయన ఎందుకు లెగిశారు? లేకపోతే రఘురామకృష్ణరాజు గారు ఆయన పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇప్పుడు గఫూర్ గారు చెప్పాలి, ఆయన ఇంటర్ఫీర్ అవుతుంటే ఎందుకు ఎలవ్ చేశారు? సో ఎలవ్ చేస్తే చేశారు. ఆయన అన్పార్లమెంటరీ వాడు. గఫూర్ గారు కూడా అదే పాయింట్ ముందు అన్నారు, ఆయనకేం సంబంధం అనేది. అదే అదే ఇక్కడ అదే ఇప్పుడు ఆయనకి ఏం సంబంధం? ఆయన ఎలా ఎలవ్ చేశారు? అసలు రఘురామకృష్ణరాజు గారు ఎలా ఎలవ్ చేశారు? ఎలవ్ చేసినప్పుడు ఆయన అన్పార్లమెంటరీగా కానీ కొద్దిగా హుందాతనంతో కూడిన పదాలు కానీ వాడకుండా ఉంటే ఆయన ఎలా అబ్జెక్ట్ చేయలేదు? సో ఇంకోటి, ఆయన పద్మవిభూషణ్ గా ఉన్నారు, కేంద్ర మంత్రిగా పార్లమెంట్ రాజ్యసభ సభ్యులుగా చేశారు చిరంజీవి గారు, అదేవిధంగా శాసనసభలో కూడా ఆయన ఎన్నికయ్యారు. సో ఆయన అసలు అక్కడ లేరు, ఆయన అక్కడ లేరు. దానికి సంబంధించి జరిగినప్పుడు కూడా బాలకృష్ణ గారు కూడా అక్కడ లేరు. ఆయనకి ఏదో వాస్తవాలు తెలుసుకున్నాయి అనుకుంటే, ఎవరో చెప్పింది నేను మాట్లాడుతుంది తప్పితే ఆయనకేం తెలుసని మాట్లాడారు? సో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెబుతున్నారు మేము అవమానించలేదని చెబుతున్నారు. సరే, దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. అంటే కోట్లాది మందికి ఆరాధ్య దేవైన హీరోలందరూ వచ్చినా కూడా కింద నుంచి నడిపించారని, లేకపోతే నమస్కారం పెట్టించినా కనీసం ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదని ఇట్లా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా మాట్లాడిన మాట వాస్తవం. ఇప్పుడు దానికి కూడా చిరంజీవి గారు వివరణ ఇచ్చినట్లయింది. ఆ రోజు మేమంతా బాగానే ఉన్నాం, ఆయన అడిగారు, అడిగిన నేపథ్యంలోనే వీరసింహారెడ్డి అనే సినిమాకి కానీ, లేదంటే తర్వాత వాల్తేరు వీరయ్య కానీ, తర్వాత మహేష్ బాబు గారు ప్రభాస్ సంబంధించిన సినిమాలు కానీ వాటన్నిటికి కూడా హైక్ లభించింది. కొన్ని ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలకు సంబంధించి కూడా ఆయన పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని ఈ రోజు చిరంజీవి గారి లెటర్ ద్వారా అర్థమవుతుంది. అయితే నేను చిరంజీవి గారి విషయం కూడా ఒకటి మాట్లాడతానండి కృష్ణకుమార్ గారు. ఏంటంటే చిరంజీవి గారు వెళ్ళొచ్చిన తర్వాత భీమ్లా నాయక్ అనే సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు 5, 10, 15 రూపాయలు సంబంధించిన టికెట్లు కూడా నిర్ణయిస్తూ జీవో జారీ చేశారు. ఆ రోజు ఇదే చిరంజీవి గారు, ఇదే బాలకృష్ణ గారు, ఇదే మహేష్ గారు, ఇదే ప్రభాస్ గారు, వీళ్ళందరూ నారాయణమూర్తి గారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎందుకు ఆ విధంగా ఒక హీరోకి టార్గెట్ చేస్తా ఉన్నారు? అది హీరోగా చూడవాకండి, ఏమన్నా మీకు వ్యక్తిగతమైన టార్గెట్లు ఉంటే వేరే చూడండి అనేది ఈ రోజు చిరంజీవి గారి లెటర్ లో కూడా ప్రస్తావించలేదు. ఆ రోజున్న వెళ్ళిన ఇండస్ట్రీకి సంబంధించి 10 మంది వెళ్ళారు, ఆ 10 మంది కూడా దాని నుంచి మాట్లాడలేదు. ఈరోజు పేర్ని నాని గారు కూడా చెప్పాల్సింది, ఓకే బాలకృష్ణ గారిని విమర్శించారు ఆయన, లేదంటే వైఎస్ఆర్సీపీ మొత్తం అసలు ఆయన డ్రింక్ చేసి వచ్చారని రకరకాల ఆరోపణలు చేస్తా ఉంది. నేననేది ఏంటంటే మీరు ఒక ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు ప్రస్తావించేటప్పుడు ఒక హీరోని ఎందుకు టార్గెట్ చేశారు? ఇండస్ట్రీ మొత్తాన్ని ఇండస్ట్రీగా చూడండి. మీ వ్యక్తిగతమైన విరోధాలు ఉంటే, లేకపోతే మీ పార్టీల మధ్య విభేదాలు ఉంటే అది వేరే విధంగా చూడండి. అంతేగాని
ఇండస్ట్రీ సంబంధించి ఒక ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం దగ్గరికి ఎవరైతే గ్రీవెన్స్‌కి వస్తారు, ఆ గ్రీవెన్స్ మీరు పరిష్కరిస్తే పరిష్కరించండి. లేతే లేదని అందరికీ ఒకటే పాలిసీ చేయండి. అంతేగాని మీ వ్యక్తిగత వైషమ్యాలను చూసుకొని ఆ విధంగా ఇప్పుడు ఈరోజు బాలకృష్ణ గారు కూడా అంతే. ఆయనేదో చిరంజీవి గారిని పొగుడుతా ఉంటే ఈయనకి సహించలేకపోయారు. దానికి సంబంధించి ఆయన అవును. మాట్లాడేసేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సైకో కూడా అనాల్సిన సందర్భం కూడా లేదక్కడ. లేదు లేదు. సో ఆయన ఆ పదాలు ఇప్పుడు హుందాతనంతో కూడిన దేవాలయం లాంటి అసెంబ్లీలో మేము హుందాతనంతో కూడిన సమావేశాలు నడుపుతామని చంద్రబాబు గారు ప్రకటిస్తున్నప్పుడు, నిన్న కూడా రాజకీయాల్లో నేరస్తులు గాని అట్లా పడితే అట్లా మాట్లాడేవాళ్ళు గాని ఉండకూడదని ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, ఈ విధంగా బాలకృష్ణ గారు కామెంట్ చేస్తా ఉంటే అక్కడున్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రియాక్ట్ కాలేకపోయారు? మీరు వియ్యంకుడైతే మీ ఇంటి దగ్గర, మీరు మీ అల్లుడు మంత్రి అయితే ఇంటి దగ్గర. కానీ ఇక్కడ అసెంబ్లీలో మీరు ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక మంత్రి, ఈయన ఒక ముఖ్యమంత్రి. వాళ్ళు అదే మాట్లాడింది మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి గురించి. మరి సదాశివ హుందాతనంతో కూడింది కానీ రాజ్యాంగం ప్రకారం శాసనసభలో ఎవరెవరు ఎలా వ్యవహరించాలనే నిబంధనలు కానీ అటు రఘురామకృష్ణరాజు గారు కానీ ఇటు బాలకృష్ణ గారు కానీ ఎందుకు మర్చిపోయారు? వీటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది ఇప్పుడైనా ఇంకా 2-3 రోజులు అసెంబ్లీ ఉంది కాబట్టి 30వ తారీఖు దాకా దీనికి సంబంధించి ఏం ఉల్లంఘన జరిగింది దానికి విచారం వ్యక్తం చేయటమో, లేదంటే ఆ మాటలను విత్డ్రా చేయించటమో జరగాలి. ఇక్కడ ఇందాక గపూర్ గారు చెప్పింది కూడా నేను ప్రస్తావిస్తాను. అక్కడ మొత్తం ఒకటే ఉన్నారు, ప్రతిపక్షంగా ఉన్నోళ్ళేమో వెళ్ళనప్పుడు అక్కడ అడిగేవాళ్ళు లేరు. బాలకృష్ణ గారు లాంటి పవర్ఫుల్ వ్యక్తిని ఎవరు మాత్రం విభేదిస్తారు చెప్పండి అక్కడ. ఇప్పుడు అదే చోటు చేసుకుంది. అలాంటి రాజకీయాలు ఇక్కడ కూడదు. ఎవరు ఉల్లంఘించినా దాన్ని మనం అందరం తప్పు పట్టాలి, ఖండించాలి. శాసనసభలో రికార్డుల నుంచి విత్డ్రా చేసుకోవాలి. అది వాలంటీర్గా చేస్తే అసలు శాసనసభ యొక్క ప్రతిభ గాని లేదంటే ఆ ప్రతిష్ట గాని ఇనుమడిస్తుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని గఫూర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ అంశాన్ని ఖండించే వాళ్ళు కానీ ఇప్పుడు సభా సాంప్రదాయాలు ఏ విధంగా ఉండాలి? దీన్ని అసలు ఎందుకు స్పీకర్ ఎలవ్ చేశారు? దానికి ఏమన్నా తర్వాత క్లారిఫికేషన్ ఏమైనా అడగొచ్చా? మండలిలో ఈ ఇష్యూని రేజ్ చేసే అవకాశం వైసీపీకి ఉంటుందా? కృష్ణకుమార్ గారు ఇప్పుడు మండలిలో రైజ్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే మండలిలో వాళ్ళు మెజారిటీగా ఉన్నారు, మండలిలో బలంగానే ఉన్నారు కాబట్టి శాసన మండలిలో అడ్జర్న్మెంట్ మోషనో లేకుంటే ఇంకోటో ఇచ్చి దాన్ని తక్షణం తీసుకోవాలని డిమాండ్ చేయొచ్చు. లేకుంటే దానికి గొడవ చేసి వాళ్ళ వ్యూ పాయింట్ ను వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంది, చేయొచ్చు. అది నిన్న ఒక ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు అంటే నట్టి కుమార్ గారని ఒక నిర్మాత ఉన్నాడు, ఆయన క్లారిఫై చేసినాడు. ఎవరు చిరంజీవి గారు లీడ్ తీసుకున్నారు, మొత్తం ఇండస్ట్రీ కోరుతూ ఉండింది జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఏదైనా పరిష్కారం చేసుకుంటే మంచిది అనేటువంటి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినారో చెడ్డ చేసినారో ఆ చర్చ కాదు ఇప్పుడు. ఎందుకంటే అయిపోయింది, ఆ గవర్నమెంట్ అయిపోయింది. ఆ గవర్నమెంట్ లో కక్ష సాధింపు చర్యలు ఉండినాయి. ఒక సినిమా పట్ల ఒక వైఖరి, ఇంకో సినిమా పట్ల ఇంకో వైఖరి ఉండింది. ఇదంతా నేను ఏకీభవిస్తాను, అది పాయింట్ కాదు. అప్పుడు నిర్మాతలందరూ కలిసి చిరంజీవి గారిని లీడ్ తీసుకోమని అడిగారట. కామినేని శ్రీనివాస్ గారు ముందు మాట్లాడినారు. ఆ తర్వాత ఆ చిరంజీవి గారు చెప్పింది ఏమిటి, లేదా నట్టి కుమార్ గారు నిన్న చెప్పింది ఏమిటంటే వారు ఆహ్వానించారు. 5 మంది అంటే 10 మంది, ఎట్లయితే మన మస్తాన్ రావు గారు చెప్పారో ఆ రకంగా 10 మంది పోయినాము. అక్కడ అవమానపరిచిందంటూ ఏం లేదు. సరే నడుచుకుంటూ పోయినాం బయట నుంచి. అక్కడ గౌరవంగానే మాట్లాడినాడు. ఆ తర్వాత సినిమాలకు సంబంధించి మేము మా వ్యూ పాయింట్ మేము చెప్పాము. ఆ తర్వాతే కొన్ని మెరుగు జరిగినాయి, కొన్ని విధానాలు వచ్చినాయి. పెట్టుబడిని బట్టి రేటు ఎట్లా ఏమిటి అనేది కూడా అక్కడే వచ్చింది. దానివల్ల నిర్మాతలకు మేలు జరిగింది అనేటువంటిది అది నట్టి కుమార్ గారు నేను క్లారిఫై చేశారు. బాలకృష్ణ గారు లేరు అక్కడ పోయిన దాంట్లో. ఇప్పుడు రెండవది ఏమిటి, బాలకృష్ణ గారి కోసం మేము ట్రై చేసినామని ఈరోజు చిరంజీవి గారు రాసిన లెటర్ లో ఉంది. మేము తెలియజేసినాము, సరే ఏ కారణం వల్ల రాలేదు, ఎందుకు రాలేదని వాళ్ళే నిలవేయడంలే ఆయనను. ఏ కారణం వల్ల రాలేదు, రాలేకపోయిండొచ్చు. అయితే ఆయన ఎందుకు పోలేదు అన్న దానికి ఆయన మాటల్లోనే ఒక మనకి జవాబు దొరుకుతుంది. నా పేరుని 9వ పేరుగా పెట్టారు అనేది కూడా అది అప్పుడు కాదండి, అది ఇప్పుడుది. అది ఇప్పుడు అది ఎఫ్డిసి నేమ్స్ అనేది ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక సమావేశం జరిగితే కందులు దుర్గేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించిన అంశం ఆయన అన్నది. అది ఇది వేరు సార్, ఆ 9వ పేరు వేరు, ఇది వేరు. దాంట్లో ఎన్నో పేరు పెట్టినారని నాకేం తెలియదు.
ఎన్నో పేరు పెట్టినా అక్కడ పేరు పెట్టింది ఎవరు? ఆ నిర్మాతల మండలి కదా అడిగేది. మీరు అవును. ఏదైనా ఉంటే అక్కడ మాట్లాడుకోండి నిర్మాతల మండలిలో. అట్లా కాకుండా అసెంబ్లీకొచ్చి మొత్తం ప్రజా సమస్యలు, రాష్ట్ర సమస్యలు చర్చించాల్సిన చోట మీ పర్సనల్ డిస్ప్యూట్స్, మీ ఈగో ఫీలింగ్స్ మీరు మాట్లాడితే ఎట్లా కరెక్ట్ అండి ఇది? ఇప్పుడు బాలకృష్ణ గారు ఆయన ఒక పెద్ద నాయకుడు కావచ్చు. ఎన్టీ రామారావు కుమారుడు లేకుంటే హిందూపురం నుంచి వరుసగా గెలుస్తున్నాడు. ఇవన్నీ నేను ఒప్పుకుంటాను. పెద్ద హీరో కావచ్చు. అయితే సభా మర్యాదలు పాటించాలి గదా! సభా గౌరవాన్ని కాపాడాలి గదా! ఇప్పుడు ఆయనే ఆ పద్ధతిలో వ్యవహరించినప్పుడు రేపు బూతులు తిడతారు. ఏం చెప్తాం మనం? ఏమయ్యా ఆ రోజు బాలకృష్ణ మాట్లాడితే ఏమన్నారు అంటారు. కాబట్టి మనం అందరం కలిసి ఏమిటి చేస్తున్నాం? సభా విలువలను దిగజారుస్తున్నాం. గౌరవప్రదంగా నువ్వు డిస్ప్యూట్ నీకుండేటువంటి అభిప్రాయాన్ని, వివాదాన్ని నువ్వు చెప్పుకోవచ్చు. ఆ అవకాశం నీకుంది ఎమ్మెల్యేగా. అయితే అదే సమయంలో ఇతరులను అవమానం చేసేటువంటి అధికారం నీకు లేదు గదా! రఘురామకృష్ణంరాజు గారు వెంటనే జోక్యం చేసుకొని బాలకృష్ణ గారిని నివారించుండాల్సింది. ఆ పదాన్ని నేను తొలగిస్తున్నాను. ఆ పదాన్ని తొలగించండి. అప్పుడు రఘురామకృష్ణంరాజు గౌరవం పెరిగి ఉండేది. అవును. ఎప్పుడైతే స్పీకర్ హోదాలో ఆ పదాన్ని నేను రికార్డ్ నుంచి తొలగిస్తున్నా అని చెప్పినారనుకోండి వివాదం లేదు. ఆయన వివాదం లేదు. మాట్లాడడం తప్పు. ఈయన వెంటనే జోక్యం చేసుకున్నాడు. సభా గౌరవం కాపాడబడతది. ఆయన నవ్వుకుంటూ ఆనందంగా ఉన్నాడు. సభలో నవ్వుతున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదండి. సభలు లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదండి. చిరంజీవి గారు సభలు లేరు గదా! చిరంజీవి లేరు. గురించి మాట్లాడుతున్నప్పుడు గూడా గౌరవప్రదంగా మాట్లాడలేదక్కడ. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు గూడా సభ సభ్యుడు. మరి అటువంటి ఆయన మాట్లాడుతున్నప్పుడు వాడు, ఈడు సైకో గాన్ని ఏం భాష అండి ఇది? ఇది ఎట్లా కరెక్ట్ ఇది? దీనివల్ల ఏమైతుంది రాష్ట్రంలో? అంటే పరస్పరం ప్రజల్ని మీరు విభజిస్తున్నారు. 2 పార్టీలుగా మీరు ప్రజల్ని విభజించి పరస్పర శత్రు భావాన్ని మీరు పెంపొందిస్తున్నారు. ప్రతీకార రాజకీయాలను పెంపొందిస్తున్నారు. ఇది ఎట్లా కరెక్ట్ ఇది ఆంధ్ర రాష్ట్రంలో? కాబట్టి తీవ్రంగా నిరసిస్తున్నాం. భవిష్యత్తులో ఇట్లా జరగకుండా ఎవరైనా కావచ్చు. బాలకృష్ణ గారికైతే ప్రత్యేక మినహాయింపు ఏం లేదు. ఎవరైనా కావచ్చు. సభా మర్యాదల్ని పాటించేటట్లుగా చూడాలి. పాటించకపోతే తక్షణం యాక్షన్ తీసుకొని ఆ పదాన్ని తొలగిస్తే గౌరవం నిలబడతది. ఇప్పుడు మస్తానా గారు చెప్పండి. ఇప్పుడు మనకి అంటే ఇంతకుముందు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారే 10 ముఖ్యమంత్రిగా సభలో గౌరవంగా ఉండాలి అందరికీ కూడా సూక్తులు చెప్పి, ఇప్పుడు బాలకృష్ణ విషయంలో ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? లేకపోతే ఏదైనా అంటే రూల్ పాస్ చేసి మళ్ళీ ఇట్లా మాట్లాడొద్దు అనే అవకాశం కూడా ఏమైనా ఉంటుందా? దాన్ని ఎట్లా చూస్తారు? సార్ ఇప్పుడు బాలకృష్ణ గారు అక్కడ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న ఎన్టీ రామారావు గారికి కుమారుడు ఆయన. 3వసారి హిందూపురం నుంచి ఎలక్ట్ అయ్యారు. వీటన్నిటికంటే ఇంకా పెద్ద ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అల్లుడు లోకేష్ గారు యాక్చువల్గా ముఖ్యమంత్రిగా ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఇతర మంత్రుల శాఖలు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ అన్ని కూడా ఎట్లా చూస్తున్నారు మనం చూసాం. ఆయన యొక్క కీలక భూమికి ఎలా ఉందనే చూసాం, ఎంత పవర్ఫుల్ అని. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వియ్యంకుడు. సో ఇలాంటి పరిస్థితిలో పక్కన ఇంకో అల్లుడు వచ్చేసేమో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఇంత స్ట్రాంగ్ వ్యక్తి ఆయన మాట్లాడేటప్పుడే ఆయన సెల్ఫ్ రిస్ట్రిక్షన్ పెట్టుకొని ఉంటే బాగుంటది, కానీ నాకింత అధికార బలం ఉంది కాబట్టి అనేది ఆ శాసనసభలో ప్రదర్శించాలని చూడటం బట్టే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అసలు ఆయన ఎలా వచ్చాడు అసెంబ్లీకి, ఏ పరిస్థితుల్లో వచ్చారో కూడా అనే దాని మీద కూడా వాళ్ళు పదే మార్గాని భరత్ గారు కానీ పేరు నాని గారు కానీ విమర్శిస్తా ఉన్నారంటే అలాంటి అవకాశం ఎవరు ఇచ్చారు? బాలకృష్ణ గారే ఇచ్చారు. సో నేననేది ఏంటంటే గతంలో వైఎస్ఆర్సీపీలో రోజా గారు, లేకపోతే కొడాలి నాని గారు, లేకపోతే వల్లభనేని వంశీ గారు, లేకపోతే జోగి రమేష్ గారు, లేకపోతే సీదిరి అప్పలరాజు కొంతమంది చాలా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని అయితే పిచ్చాసుపత్రిలో జరిపించాలని సీదిరి అప్పలరాజు గారు అన్నారు. ఇట్లాంటివన్నీ చూసాం మనం. సో అప్పుడు ఏమనుకున్నాం మనం, ఇదేంటి శాసనసభ ఏంటి ఇలా ఉందేంటి, ఇలా మాట్లాడుకున్నారేంటి అనేది ఒక చర్చ వచ్చింది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, అసలు శాసనసభ ఉందా తనకు కూలిపోయిందని. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ అదే విధమైన భాషా పదాల వాడకం కానీ, లేకపోతే విలువలతో కూడిన రాజకీయాలు చేయలేకపోవటం కానీ, ఈ విధమైన వ్యక్తిగత దూషణలకు పాల్పడటం కానీ, అసలు వ్యక్తిగత దూషణే కదా. భువనేశ్వర్ గారికి సంబంధించి
అలా మాట్లాడటం వల్లే కదా అసలు ఆయన శాసనసభకి సంబంధించి నేను రాను, తిరిగి ముఖ్యమంత్రిగా రాను వస్తానని అని. ప్రతినభూని వెళ్ళి మరీ వచ్చారు కదా. అవును. అలాంటి శాసనసభలో మళ్ళీ అదే విధమైన వైఖరులు, అదే విధమైన అవును. విలువల్ని కాలరాయటం, సాంప్రదాయాల్ని పాటించకపోవటం, హుందాతనం ఒక వ్యక్తిని మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి గురించి ఏ విధంగా మాట్లాడాలో ఒక సీనియర్ శాసనసభ్యులుగా ఆయన గమనించకపోవటం, ఇవన్నీ కూడా దాన్ని సంబంధించి స్పీకర్‌గా స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఎలాంటి వ్యాఖ్యానం చేయకపోవటం, లేకపోతే ఆపలేకపోవటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. సో, ప్రజల్లో మళ్ళీ అదే గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా అనుసరిస్తా ఉంటే ప్రజల నిర్ణయాలు ప్రజలు తీసుకుంటారు కదా. అది గుర్తెరిగి ప్రవర్తించాలి కదా. అధికారంలో చాలా మంది ఉంటారు, మహామహులు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఉంటారు. అందరూ కూడా తర్వాత కాలంలో ఓడిపోయిన పరిస్థితి ఉంటది. ఎవరైనా మామూలు నాయకులుగా అయిపోతారు. పెద్ద వాళ్ళే రాజులుగా, లేకపోతే ఇది డెమోక్రసీ కదా, ఉండరు. ఇప్పుడేదో మనకు బలం ఉంది కదా అని చెప్పేసి మనం మాట్లాడితే రేపొద్దున వచ్చే వాళ్ళకి ఏం సందేశం ఇస్తున్నట్టు? వాళ్ళు ఏం మార్గదర్శకంగా తీసుకోవాలి మిమ్మల్ని? ఏం ఆదర్శంగా తీసుకోవాలి? సో, అదే వీటిని గుర్తించలేకపోవడం అనేది చాలా విచారకరమైన అంశం. దాన్ని ఇప్పటికైనా సరి చేసుకొని, ఇప్పుడు ఎథిక్స్ కమిటీలున్నాయి. లేకపోతే అయ్యన్న పాత్రుడు గారు చెప్తా ఉన్నారు ఎలా మాట్లాడాలి ఏంటనేది. మొన్నే మనం మహిళా పార్లమెంటరీ సదస్సు కూడా జరుపుకున్నాం. మహిళల్ని ఏ విధంగా గౌరవించాలో కూడా అక్కడ మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఆయన ఒక సొంత నిర్ణయం కూడా తీసుకున్నారు. కొత్త విప్లవాత్మకమైన నిర్ణయం. ఏంటి అయ్యన్న పాత్రుడు గారు, ఎవరైతే శాసనసభకి రారో వాళ్ళకసలు జీతాలు ఎందుకు ఇవ్వాలంటున్నారు. ఎవరైతే ఈ విధంగా మాట్లాడతారో వీళ్ళ మీద పర్మనెంట్‌గా ఒక విధానం గూడా తీసుకొస్తే బావుంటుందనేది ప్రజలందరి నుంచి కూడా వస్తది. అవును. కరెక్ట్. ఇప్పుడు దాని మీద అసలు గఫూర్ గారు మీరు చెప్పండి. దీంట్లో అంటే మీ సభలో ఇంతకు ముందు ఉన్నవాళ్ళు దీనికి అసలు ఇలాంటి సాంప్రదాయాన్ని కట్టడి చేయటం ఎట్లా? స్పీకరు బాధ్యత, లేకపోతే స్పీకర్ మీద హుందాతనం మీద ఆధారపడి ఉంటుందా? లేకపోతే ఏంటి? దాన్ని ఎట్లా? స్పీకరే బాధ్యుడండి. ఎందుకంటే యాహ్! మాట్లాడే ప్రతి వ్యక్తి నోట్లోంచి ఏమొస్తది అనేది మనకు తెలియదు అక్కడ మాట్లాడేటప్పుడు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు గారిని గురించి ఒక కామెంట్ చేశాడు. నిన్నెందుకు కన్నా నీ తల్లి బాధపడేటట్లుగా విషయాలు బయటికి వస్తాయి అన్నాడు. వెంటనే మేమంతా లేచినాం. ఎట్లా మాట్లాడతావు ఈ భాష? ముఖ్యమంత్రిగా ఉండి ఏ రకంగా మాట్లాడతావు ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని? అంటే నేనేం బూతు మాట్లాడలేదు. బూతు కాదు. కానీ తల్లిని గురించి ఎందుకు ప్రస్తావిస్తావు నీవు? నీ తల్లి బాధపడే నిన్నెందుకు కన్నానా నీ తల్లి బాధపడుతుంది. ఏంటి తల్లి ప్రస్తావన ఏమిటి? ఈ రకంగా చెప్పడం తప్పు అని మేమంతా ఖండించాం. అన్ని పార్టీల వాళ్ళం. సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖండించకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా మాట్లాడినారు కాబట్టి. ఆయన తర్వాత సరిదిద్దుకున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మీకు బలం ఉండవచ్చు. అధికారంలో ఉండవచ్చు, బలం ఉండవచ్చు. కానీ సభా సాంప్రదాయాల్ని, సభా గౌరవాన్ని కాపాడాలి కదా. ఇప్పుడు ఆయన రఘురామకృష్ణంరాజు వెంటనే బాలకృష్ణ గారు ఆ పదాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పి ఉంటే అది గౌరవంగా ఉండేది. ఆయన ఉపసంహరించుకుంటే మంచిది. ఉపసంహరించుకోలేకపోతే యాజ్ ఎ స్పీకర్ నేను ఆ పదాన్ని రికార్డు నుంచి తొలగిస్తున్నా అని చెప్తే సభా గౌరవం నిలబడి ఉండేది. స్పీకర్‌దే బాధ్యత అంటాను నేను. ఎవరన్నా కావచ్చు. రఘురామకృష్ణంరాజా, అయ్యన్న పాత్రుడు గారా, ఇంకోరా ఎవరు చైర్‌లో ఉంటే వాళ్ళది. అటువంటి పదజాలం వాడుతున్నప్పుడు తక్షణం అది అన్‌పార్లమెంటరీ లేదా సభా మర్యాదల్ని గౌరవాన్ని దిగజారుస్తుంది అని ఎప్పుడైతే భావిస్తారో ఆ పదాన్ని రికార్డు నుంచి తొలగించాల. తొలగిస్తే ఇంక గొడవ లేదు. కాబట్టి మాట్లాడే అతను ఎట్లా మాట్లాడతాడు, ఇంకోసారి ఎట్లా మాట్లాడతాడో ఇది తర్వాత జరుగుతుంది. అది వేరే సంగతి. కానీ సభా గౌరవం పోయింది ఇప్పుడు. అట్లాగే బాలకృష్ణ గారు ఆయన ఏందంటే ఆయనకు బంధుత్వం ఉండవచ్చు, ఆయన అత్యంత సన్నిహితుడు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నాయకుడు కావచ్చు. కానీ నాలిక అదుపులో ఉండాలి కదండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏమిటి అనే స్పృహ ఉండాలి కదా. ఆయన మాట్లాడుతున్నప్పుడు అరే నేను నా పార్టీని రిప్రజెంట్ చేస్తున్నా, నేను మాట్లాడిన భాష నా ఒక్కని మీద కాదు, నా పార్టీ యొక్క ప్రవర్తన మీద రిఫ్లెక్ట్ అవుతదని ఉండాలి కదా. ఇప్పుడు కొడాలి నాని మాట్లాడితే మనం తిట్టలేదా? అట్లాగే వల్లంనేని వంశీ మాట్లాడితే మనం తప్పని ఖండించలేదా? మరి బాలకృష్ణ మాట్లాడితే కరెక్ట్ అవుతుందా? కాబట్టి ఆ పదాన్ని అక్కడి నుంచి సైకో గాడు అనే పదాన్ని అట్లాగే వాడు గట్టిగా మాట్లాడి, ఈడు గట్టిగా మాట్లాడి ఏదో మాట్లాడినాడు. అది పోయిన వాళ్ళు అందరూ చూసినారు. వాళ్ళు ఎవరైతే 10 మంది పోయినారో ఆ 10 మంది కూడా చిరంజీవి గారు ఉన్నారు కాబట్టే ఒక రకమైన సొల్యూషన్ వచ్చిందని చెప్తున్నారు. ఈయన లేడు.
సరే ఏమైనా డిస్ప్యూట్ కావచ్చు, డిస్ప్యూట్ చేయొచ్చు ఆ విషయాన్ని. కానీ గౌరవప్రదంగా డిస్ప్యూట్ చేయాలి తప్ప ఇతరులను అగౌరవపరిచే హక్కు అది కూడా అసెంబ్లీ వేదికగా మాత్రం లేదు అని చెప్పదలుచుకున్నాను నేను. ఒకవేళ మాట్లాడే అతను అమర్యాదగా ప్రవర్తిస్తే స్పీకర్ గారు సభా మర్యాదను కాపాడడానికి తక్షణం జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన మీద ఆయన దయాదాక్షిణ్యం కాదు, బాధ్యత ఆయన మీద, స్పీకర్ మీద. ఆ రకంగా ఆయన కూడా జోక్యం చేసుకోకపోవడం దురదృష్టకరం. ఇది సభా విలువల్ని అగౌరవపరచడము, దిగజార్చడమే అని నేను భావిస్తున్నాను. మస్తాన్ గారు, ఇప్పుడు దీంట్లో చెప్పండి, ఇక్కడ ఒక రకంగా చూసినట్టయితే కూటమి డిఫెన్స్ లో పడ్డ పరిస్థితి వస్తుంది దీంట్లో. అంటే ఈ చలనచిత్ర వాళ్ళని ప్రముఖులు వెళ్ళినప్పుడు జగన్ గారు ఏమీ అవమానించలేదు, మేమంతా కూడా వెళ్ళాము, ఆయన ఆహ్వానం మీద కలిసాము అనేది చిరంజీవి గారు పూర్తి స్థాయిలో డ్రాఫ్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు జనసేన డిఫెన్స్ లో పడిందంటారా? దాని అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం? సార్ జనసేన కాదు సార్, ఇప్పుడు యాక్చువల్ గా కామినేని శ్రీనివాస్ గారు ఎవరండి? భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, మాజీ మంత్రి. ఆయన లేవనెత్తిన అంశం మీద ఆయన పూర్తిగా విభేదించి నాన్ సెన్స్ అన్నాడు. అసలు నువ్వు మాట్లాడటమే నాన్ సెన్స్ అన్నాడు. చివరి మాట వింటే మీరు, కామినేని శ్రీనివాస్ గారి మాటలు నాన్ సెన్స్ అన్నాడు ఆయన. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా పనిచేశారు ఆయన. ఆయన నిజానికి ఏంటంటే వెంకటేష్ గారికి కూడా, మన సినీ నటుడు వెంకటేష్ గారికి కూడా సన్నిహిత బంధువు ఆయన. అలాగే ఆయనకి ఇండస్ట్రీ గురించి ఎలా విషయాలు తెలుసు, చాలా ఆయన సినీ పరిశ్రమకు సంబంధించిన వేడుకల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తుంటారు, ఫంక్షన్ లో కూడా. నేననేది ఏంటంటే, మీరు ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ చేశారో జనసేనకి సంబంధించి కానీ వీళ్ళు ఉన్నారండి, అసలు గత 4-5 రోజుల నుంచి చూస్తే మీరు, అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు ఆ చిరంజీవి గారు రాసిన లెటర్ లో కొంత క్లారిటీ వచ్చింది. ఇప్పుడు జనసేనకి సంబంధించి కూడా చెప్తాను నేను. గోరంట్ల బుచ్చి చౌదరి గారు, ప్రభుత్వం ఎవరిదండి ఇది? తెలుగుదేశం పార్టీ ప్రధానమైన భూమికి పోషిస్తా ఉంటది. అదేవిధంగా జనసేన దానికి దగ్గర 21 స్థానాలకి అంత రేషియోలో ఉంటది. అలాగే బీజేపీ వాళ్ళ 8 స్థానాలకు ఉంటది. ఆయన ఏమంటాడు బుచ్చి చౌదరి గారు ఆన్సర్ చెప్తే, పౌర సరఫరాల శాఖ మంత్రి, వాళ్ళు ఎవరో అధికారులు రాసిస్తారు, మీరు చెబుతారు, మేము వినేసి మేము ఇంటికి వెళ్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం అన్నట్టు ఆయన, ఏ ప్రభుత్వం అది? అలాగే పవన్ కళ్యాణ్ గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి ఆయన కృష్ణయ్య గారినేమో చంద్రబాబు గారిని నియమిస్తారు. కృష్ణయ్య గారు చేసిన తప్పుకేమో పవన్ కళ్యాణ్ గారిని తప్పు పెడతారు, బోండావమ్మ గారు. ఎవరు ప్రభుత్వాన్ని ఎవరు తప్పు పెడుతున్నారు? ఇవాళ జనసేన సంబంధించిన ఇంకో మంత్రి, అంటే 2 మంత్రులతో మొన్న అయిపోయింది, మన సెషన్ లో. ఇవాళ కందుల దుర్గేష్ గారు ఒక పేర్లు, ఈ రోజుల్లో ఏంటండి ఈగో, పేర్లో వరుసలో ఆల్ఫాబెటికల్ లో పెట్టి ఉండొచ్చు, ఎన్ అంటే చివరి 9వ పేరుగా వచ్చి ఉండొచ్చు, ఆల్ఫాబెటికల్ లో పెడితే నందమూరి అంటే ఏదైనా అయి ఉండొచ్చు, లేదా రొటీన్ గా పెట్టారు. దానికి పెద్ద అదే నేరం కాదు కదా. 9వ పేరుగా పెడతాం, లేదా 1వ పేరు ఈయనే పెట్టాలని ఏమన్నా రూల్ ఉందా? మనకు లేదు కదా. సో అయినప్పటికీ కూడా నేను దుర్గేష్ ని పిలిచి సీరియస్ అయ్యానంటే, ఆయన ఒక మంత్రి, మీరేమో ఎమ్మెల్యే, ఎలా సీరియస్ అవుతారు దుర్గేష్ మీద? అంటే జనసేనకి సంబంధించిన 3 మంత్రుల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ధ్వజమెత్తారు. ఇక్కడే మరి ఇది రాజకీయ ఎత్తుగడ అనుకోకుండా జరిగిందా, లేకపోతే దీని వెనకాల ఏమైనా వ్యూహం ఉందా? జనసేన కార్యకర్తల్లో చర్చ బిగినైంది ఇది. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో అభిమానించే, ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం రోజు వస్తే, మా అన్నయ్య అక్కడ ఉన్నాడండి, నేను పిలుచుకొని వస్తాను, మీకు సెకండ్ ఇప్పిస్తానంటే నేనే వస్తాను పదా అని అంతా గౌరవించారు చిరంజీవి గారిని, ప్రధానమంత్రి. మనం అది చూసాం అందరం కూడా. సో అలాంటి వ్యక్తిని ఉద్దేశించేమో వాడు వీడు అన్నారు అంటే, అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఇది రాజకీయ ఎత్తుగడ, లేకపోతే తెలుగుదేశం పార్టీ వ్యూహమా, లేదంటే అసలు కాకతాళీయంగా జరిగిందా? ఇప్పుడు సోషల్ మీడియా నిండా ఇదే చర్చ నడుస్తుంది. దీనికి మొదట్లో ఇందాక గఫూర్ గారు అన్నట్టు ఏదైనా విచారం వ్యక్తం చేయటమా, ఆ పదాలను తొలగించడమా అనేది లేకపోతే, ఖచ్చితంగా కూటమి యొక్క పార్టీల సఖ్యత మీద దీని ప్రభావం పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అన్నట్టు జనసేనకి సంబంధించి, లేదా ఇంకోటి కూడా జరుగుతుంది. యాక్చువల్ గా నేను ఒక డిబేట్ లో చూశాను, కాపు కులం ప్రస్తావన తేవటం, లేదంటే ఇంకే కులాల ప్రస్తావన తేవటం, ఇవన్నీ కూడా గతంలో బాలకృష్ణ ఎట్లా అన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ ఇప్పుడు సాక్షిలో వాళ్ళ అనుకూలంగా వాళ్ళు రాసుకుంటారు. బాలకృష్ణ గారు గతంలో ఏమన్నారు, అన్ని ఏకరువు పెడతా ఉన్నారు. సో ఇలాంటివన్నీ ఏంటంటే కూటమి మీద ఖచ్చితంగా రాజకీయ, బీజేపీ మీద, ఇప్పుడు బీజేపీ శాసనసభ్యుడిని ఆయన తప్పట్టాడు నాన్ సెన్స్ అని, అదేవిధంగా దుర్గేష్ గారిని తప్పట్టారు,
అంతకు ముందేమో ఇద్దరు మంత్రులు తప్పట్టారు. సో ఖచ్చితంగా ఇది మన రాష్ట్రంలో ఉన్న కూటమి సర్కార్లో ఉన్న రాజకీయ పార్టీల సంబంధాల మీద అయితే తీవ్రమైన ప్రభావం చూసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. గఫూర్ గారు, చివరిగా మీరు చెప్పండి, ఇప్పుడున్న తాజా రాజకీయాలను చూసినట్టయితే ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు అసెంబ్లీకే రావట్లేదు. దాన్ని కూడా మనం అంటే ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళ సమస్యలని, ప్రజల సమస్యల్ని తీసుకురావటం, ఓ వేదికను ఉపయోగించకపోవటం కూడా తప్పే. అయితే వీళ్ళు మైక్ ఇవ్వరు అనే ఒక కారణాన్ని వీళ్ళు చూపుతున్నారు. ఇలాంటి దానికి అసలు ఈ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలను ఎలా చూస్తున్నారు మీరు? ఒకటి కృష్ణకుమార్ గారు, ఆంధ్ర రాష్ట్రంలో దురదృష్టవశాత్తు ప్రతీకార రాజకీయాల యొక్క ప్రభావం చాలా ఎక్కువ పెరిగిందండి. అంటే ఒకరిని ఒకరు రాజకీయాల్లో శత్రుత్వం ఏముందండి? వ్యక్తిగత శత్రుత్వం ఏముంది? ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు. ప్రజలు ఎవరు కోరితే వాళ్ళు అధికారంలో ఉంటారు. పోయినసారి 151 స్థానాల్లో వైసీపీని గెలిపించారు. సరే, ఈసారి ప్రజలు వద్దనుకున్నారు, 164 స్థానాల్లో కూటమిని గెలిపించారు. వైసీపీ ప్రజాస్వామ్యాన్ని అంగీకరించే మాట అయితే వైసీపీ హాజరై ఉండాల సభకు. ఎంతమంది గెలుస్తారు వేరే సమస్య. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, అధికారంలో వద్దన్నారు. అధికారంలో వద్దన్న మాత్రాన మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించారంటే మీరు శాసనసభకు పోవాలనే కదా గెలిపించింది. అధికారంలో ఉంటేనే శాసనసభకు పోతాం, లేకుంటే లేదు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? మీరు నిజంగా ఎంత గొప్ప అవకాశం మీకు, 11 మంది మీరు పోయి ప్రభుత్వం చేసేటువంటి విధానాల్లో పొరపాట్లను, బలహీనతలను, లోపాలని ఎత్తి చూపించి ఛాంపియన్ చేయొచ్చు కదా మీరు. ప్రజల తరఫున గట్టిగా మాట్లాడవచ్చు. ఇప్పుడు రైతుల దాని మీద ఈయన పొగాకు సమస్య, లేదా మిర్చి రైతుల సమస్య, లేదా మామిడి రైతుల సమస్య అని పోయినాడు. అరే, నువ్వు శాసనసభలో వేదికగా ఉన్నప్పుడు నువ్వు అక్కడ పోయి నీవు ఈ రైతుల సమస్య మీద మాట్లాడొచ్చు, ఇంకో సమస్య మీద మాట్లాడొచ్చు. రాష్ట్రం ఇప్పుడు అసలు ఎవరు పట్టించుకోవడం లేదండి. ఇప్పుడు ట్యాక్సేషన్ అమెరికా పెంచిన తర్వాత మొత్తం రాష్ట్రం యొక్క ఆదాయం గుల్లైపోతుంది. ఆక్వా ఇండస్ట్రీ కంప్లీట్ కొలాప్స్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు ఈ రోజు ఫార్మా మీద పన్ను పెంచుతున్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ప్రగతి ఏమిటి? ఆంధ్ర రాష్ట్రం ఎట్లా అభివృద్ధి కావాలో, ఆంధ్ర రాష్ట్రం మీద ఏ ప్రభావాలు ఎట్లున్నాయి, కేంద్రం యొక్క సహకారము లేదా కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం లేనే లేదు వీళ్ళకు. ఈయన అధికారంలో ఉంటే వీళ్ళు ఏమంటే మా ఎమ్మెల్యేలు మేము సుఖపడాలా, మేము బలపడాలా అనే పద్ధతిలో కూటమి ఆలోచిస్తుంది. అట్లాగే వాళ్ళు ఎంతసేపు అధికారంలోకి రావాలా. అధికారం లేక బతకలేరా వీళ్ళు? అధికారం కోసమే పుట్టినారా వీళ్ళు? నాకు అర్థం కాలే. కాబట్టి వైసీపీ చేసిన తప్పు. వైసీపీ సభకు రావాలి. ప్రతీకార రాజకీయాల ధోరణి మారాలి. ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రగతి, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించబడాలి. ప్రభుత్వం యొక్క లోపాలను కూడా ఎత్తి చూపేటువంటి అవకాశాన్ని వాడుకోవాలి. తెలుగుదేశం లేదా మిగతా పార్టీలు, కూటమి పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేసేలాగా ఒత్తిడి చేయాలి. ప్రజలు బయట ఆందోళన చేస్తుంటే దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి, శాసనసభలో నిలవేయాలి. మండలి ఎట్లా వీళ్ళకి మెజార్టీ గట్టిగా నిలవేయచ్చు. ఆ రకంగా ప్రజాస్వామ్యయుతమైనటువంటి చర్చ, ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రవర్తన ఉండాలి తప్ప ఇది ఎక్కడండి? ముఖ్యమంత్రి ఆయన హైకోర్టుకు పోతాడా? ఏ బుద్ధి ఉండే పని అండి? హైకోర్టు పోతాడు, నాకు హోదా ఇవ్వండి, హోదా. హైకోర్టు ఇస్తుంది హోదా? అరే, హోదా ఇవ్వడానికి ఏదో స్పెసిఫిక్ గా కొన్ని నిబంధనలు ఉన్నాయి. హోదా ఎవడు ఇవ్వాలా? ప్రజలు ఇవ్వాలా? నువ్వు పో శాసనసభకు. టైం ఎట్లా ఇవ్వరండి? ఒక న్యాయమైన సమస్య మీద మాట్లాడితే ఎందుకు ఇవ్వరు? కాబట్టి హక్కు కోసం పోరాడాలి తప్ప హక్కు ఇస్తే వస్తా ఎవరు ఇస్తారు హక్కు? వీళ్ళు గ్యారంటీ ఇస్తారా? నువ్వు రా, నీకు సభ ఇస్తాము, సమయం ఇస్తాము అని ఎవడని పిలుస్తాడా? ఎక్కడైనా చరిత్ర ఉందా? అసెంబ్లీలో గాని, పార్లమెంట్ లో గాని? నువ్వు రాకపోతే అనుకుంటారు. గతంలో మీ పార్టీ నుంచి ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళ వాయిస్ వినిపించేది పూర్తిగా. అవును, మేము ఒకరిద్దరున్నా గాని శాశక్తులా మా గొంతు వినిపించే వాళ్ళము, అడ్డంగా కొట్లాడే వాళ్ళము, పోడియం దగ్గర పోయే వాళ్ళము. ఎందుకు? మా సొంతానికి ఏం లేదు. ప్రజల తరఫున వైసీపీ ఆ రోల్ చేయాలా? చేస్తే కదా ప్రజలు ఆదరించేది. కాబట్టి వైసీపీ సభ బహిష్కరణ అనేది కరెక్ట్ కాదు. కోర్టు మీద ఆధారపడి సాగుగా తీసుకొని సభకు ఎగ్గొట్టడం కరెక్ట్ కాదు. అట్లాగే తెలుగుదేశం పార్టీ అది లెజిస్లేటివ్ పార్టీగా అసెంబ్లీని మార్చుకోవడం కరెక్ట్ కాదు. సభా మర్యాదల్ని పాటించకుండా
వ్యక్తిగత దూషణ వారు చేసినా వీరు చేసినా కరెక్ట్ కాదు. ఆ రకంగా ప్రజాస్వామ్యయుతమైన అసెంబ్లీగా నడిపిస్తే అసెంబ్లీ అంటే ప్రజలకు గౌరవం పెరుగుతుంది, లేకపోతే గౌరవం పోతుంది. థ్యాంక్ యూ అండి. గఫూర్ గారు, మస్తాన్ గారు మొత్తం థ్యాంక్ యూ. డిబేట్ లో విలువైన విషయాల్ని చెప్పారు. మొత్తం మీద అయితే అందరూ కూడా ఏ పార్టీ అనేది లేకుండా అన్ని పార్టీల సభ్యులు కూడా ఆ అసెంబ్లీ ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో హుందాతనాన్ని పాటించి తరువాత మొత్తం భావితరాలకి ఆదర్శంగా ఉండాల్సిన అవసరం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి.